కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. బ్లోట్ తరహాలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి సహాయక చర్యలకు వెళ్లిన ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు తీశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్యాస్ పైప్ లైన్ లీక్ అయి పేలుడు సంభవించింది. భారీగా గ్యాస్ బయటకొచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ లీకేజ్ ని అదుపు చేసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. రిగ్గు చూడు రిగ్గు చూడు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. బ్లోట్ తరహాలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి పరిస్థితి? ఇంకా మంటలు అదుపులోకి రానట్టుగా తెలుస్తుంది. ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇసుడు మండలంలోని ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అవడం జరిగింది. అయితే బావిలో నుంచి ఒక్కసారిగా మంటలు ఈ గ్యాస్ విరజంతో పాటు అక్కడ మంటలు కూడా వ్యాపించడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున గ్రామంలో అంతా కూడా ఇక్కడ గ్యాస్ అంతా కూడా ఆవరించి ఉన్నది. దీంతో పెద్ద ఎత్తున మంటలంతా కూడా వ్యాపించి ఉన్నాయి. చుట్టుపక్కలంతా కూడా కొబ్బరి తోటల్లో ఉన్న ప్రాంతంలో ఇది ఘటన జరగడం జరిగింది. దీంతో 1 కిలోమీటర్ దూరం వరకు కూడా ఆ గ్రామంలో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. సమీపంలో ఉన్న ఒక కళ్యాణ మండపంలోని 300 కుటుంబాలను తరలించడం జరిగింది. అలాగే ప్రమాద ప్రాంతాన్ని కూడా జిల్లా కలెక్టర్ అక్కడ చేరుకుని మహేష్ కుమార్ ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అధికారులతో కలిసి ఈ పరిస్థితిని సమీక్షించి భద్రతా చర్యలపైన అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇప్పటికే ఓఎన్జీసీ అలాగే గేల్ అధికారులు అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఈ బ్లోట్లు నిలుపుదల చేసే నిపుణులు కూడా కమిటీని కూడా వివిధ ప్రాంతాల నుంచి తీసుకుని వస్తున్నట్లుగా తెలుస్తున్నది. అయితే ఇప్పుడు ఓఎన్జీసీ అధికారులు గేల్ అధికారులు ఇక్కడ ప్రస్తుతం ఉన్న నిపుణులతోటి దీన్ని అంతా కూడా అదుపు చేయడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. అయితే ఈ బావిలో నుంచి వస్తున్న కారణంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇంకా మంటలు వేగిసిపడుతున్నాయి. ఇక్కడ చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. ప్రజల్లో అందరూ కూడా భయాందోళన నెలకొనడం జరిగింది. అందరూ కూడా ఆ ఘటన ఒక్కసారిగా సంభవించిన తర్వాత గ్యాస్ లీక్ అయింది. ముందుగా లీక్ అయిన తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న దీన్ని కట్టడి చేయడానికి వెళ్ళిన ఓఎన్జీసీ అధికారులు కానీ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా భయంతో వెనక పరుగులు తీయడం జరిగింది. ఒక పక్కన అంబ్రెల్లా టైప్ లో నీటిని జిమ్మడానికి 7 ఫైర్ ఇంజిన్ల సాయంతో నీటిని అక్కడ విరజమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరో పక్కన చూసినట్లయితే దీన్ని ఏ రకంగా కట్టడి చేసే చర్యలను కూడా అధికారులు అయితే చేపట్టడం జరిగింది. ఇది బ్లోట్ అంటే 1995లోని కోనసీమ ప్రాంతంలోని పాసలపూడి సమయంలోని ఏ రకమైన బ్లోట్ వచ్చిందో అదే రకమైన బ్లోట్ గా దీన్ని పరిగణించడం జరుగుతుంది. అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అప్పుడు అంతగా లేకపోవడంతో అలాగే ఆ పరికరాలు కూడా లేకపోవడం కారణంగా అప్పుడు 60 రోజుల పాటు అక్కడ బ్లోట్ సంభవించి 60 రోజుల పాటు అక్కడ మంటలు వ్యాపించడం జరిగింది. అయితే ఈసారి అలా కాకుండా ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే నిపుణులు కూడా ఉండడంతో వీళ్ళందరితోటి కూడా మంటలను కూడా అదుపు చేసే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. అయితే అప్పుడు ఏ రకంగా బావిలోంచి ఇవన్నీ కూడా వచ్చినాయో అదే రకంగా మంటలు ఈసారి కూడా వ్యాపించినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ మంటలన్నీ కూడా చూసినట్లయితే పెద్ద ఎత్తున ఎగిసిపట్టడం జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు అన్ని కూడా కాలిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఈ పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ ఒక భయంకరమైన భయాందోళన అయితే కలగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే గ్రామం అంతా కూడా తముకించి అక్కడంతా కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరుగుతున్నది. ఎటువంటి ప్రాణాలను ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఒక పక్కన
ఓఎన్జీసీ అధికారులు మళ్ళీ పక్కన ఏఎల్ అధికారులతో పాటు పోలీసులు, ఫైర్ అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులు కానీ అందరూ కూడా అప్రమత్తం కావడం జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని కూడా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రాంతానికి స్థలానికి చేసి గత కూడా పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ సహాయక చర్యలంతా కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో దీన్ని కట్టడి చేయడానికి అయితే ఈ బ్లోఅవుట్ ని కట్టడి చేయడానికి అధికార యంత్రాంగం అంతా కూడా ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.